సరే ఓకే, ఏంటి నీ క్వశ్చన్? చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. యా, ఒక్క నిమిషం, మీకంటే ముందు వేరే వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నట్టు. అవునా? గుడ్ ఈవినింగ్. చెప్పండి. నమస్తే. మీ పేరు? వంశీ అన్న. వంశీ, మీ పేరు కూడా వంశీయా? ఓకే, చెప్పండి. చెప్పండి. సాంగ్ ఎందుకు తీసేసినారు అనుకుంటారు సినిమాలో? ఎందుకు డిలీట్ సాంగ్ చాలా చేస్తారు? బాగా వచ్చినట్టుంది. మూవీలో పడితే తక్కువ కొంచెం దగ్గర పెట్టుకున్నాను మైక్. సాంగ్ చాలా బాగా వచ్చినట్టుంది. మూవీలో పెడితే రెవెన్యూ తక్కువ జనరేట్ చేస్తుంది కదా. సాంగ్ చాలా బాగా వచ్చిందంట, అయినా కూడా నమ్మలేదు. మూవీలో చాలా బాగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఇండివిజువల్ గా రిలీజ్ చేసి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తే తీసుకుంటారు. సాంగ్ చాలా బాగా వచ్చినట్టుంది. సో మూవీలో పెట్టి రెవెన్యూ తక్కువ జనరేట్ చేస్తుంది. ఒకవేళ మనం సింగిల్గా రిలీజ్ చేస్తే ఎక్కువ వస్తుంది కదా. ఓకే, నేను చెప్తాను. సాంగ్ చాలా బాగా వచ్చుంటుంది, డైరెక్ట్ పాట రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తుంది కావచ్చు అని భయపడి వద్దన్నాడంట. పాసిబుల్. పాసిబుల్. ప్రొడ్యూసర్ నవ్వుతున్నాడు. ఓకే ఫైన్. సో హాయ్ వంశీ గారు. హాయ్. సో జనాలు ఒక్కొక్కరు అనుకుంటున్నారు సార్. కొంతమంది యాక్టింగ్ బాగాలేక, కొంతమంది సింగింగ్ బాగాలేక, కొంతమందికి అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు, ఈయనుంటే స్క్రీన్ యాబ్సెన్స్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందరు బయట అనుకుంటున్నారు, అసలు మీరు లోపలేమనుకుంటున్నారు? అసలు ఈ సాంగ్ తీసేయడానికి కారణం ఏంటంటే, ఈ సాంగ్ స్టార్టింగ్ లో వస్తుంది సినిమాలో. ఓకే, చూసిరు మొన్న రష్ చూసిరు. ఓకే, ఈ సాంగ్ తర్వాత సినిమా అంతా డిప్ అవుతుంది. సాంగ్ ఎంత బాగుందంటే ఆ సాంగ్ హై పాయింట్ సినిమాలో. ఓకే. సో మిగతా లో పాయింట్లను బ్యాలెన్స్ చేయడానికి హై పాయింట్ తీసేయాల్సి వచ్చింది. కాదు, నాకు అర్థం కాదు. సినిమాలో హై పాయింట్ తీసేస్తే సినిమాలో ఏముంటుంది అని ఆడియన్స్ అంటున్నారు. నువ్వు అంటున్నావు అది. లేదు, నీకు అర్థం కాలేదు, బ్యాలెన్సింగ్ నీకు అర్థం కాలేదు, సైన్స్. లేదు నిజంగా. సో ఈ సినిమాలో మీరు ఏ సినిమా తాగుబోతు క్యారెక్టర్ మాకు ఈజీగా తెలుస్తుంది. ఎస్ నేను తాగిపోతున్నా ఇందులో. నా పేరు నిజంగానే తాగిపోయినరా ఏంది? నా పేరు దాసు ఈ సినిమాలో. ఓకే. సో తాగుపోతున్నా నేను. ఈ క్యారెక్టర్ చాలా బాగుంటది. ఇది ఈ జ్యూసీ ఆడియన్స్ కూడా చాలా మంది తాగుబోతులు అవుతారని నేను కోరుకుంటున్నా. అంటే తాగుబోతులు అంటే మందు కాదు, ఇట్లా కొత్త రకమైన సినిమా కాబట్టి ఇట్లా క్రియేటివ్ గా డ్రంక్ అవుతారు జనాలు. క్రియేటివ్ గా డ్రంక్ కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సృజనాత్మక తాగుబోతులు అవుతారు. ఓకే, మనం సృజనాత్మక దగ్గర ఆగిపోదాం. ఓకే పైన ఇంకొకటి, మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది సినిమాలో? నాకు ఇప్పుడు అదే చెప్పిన కదా అవినాష్. మనోడు ఈజ్ ఆన్ పాయింట్, తాగలేదు ఇప్పుడు. ఓకే ఫైన్, మీరు చెప్పండి. ఇంకొకటి, స్టోరీ ఏమైపోతుంటారు సార్ మీరు సినిమాలో? సినిమా స్టోరీ చాలా చెప్పాలని ఉంది. చెప్పనా చెప్పమంటారు కానీ చిన్న ఇట్లా అన్నారు. సో స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే ఆల్రెడీ చాలా స్పాయిలర్ ఇచ్చింది కదా పాట తీసి. ఓకే ప్లీజ్ నువ్వు మాట్లాడు. సో సినిమా స్టోరీ ఇది ఒక ఊర్లో జరుగుతుంది. ఓకే. సో ఈ సినిమా స్టార్టింగ్ లో ఒకటి అవుతుంది అన్నట్టు, అది స్పాయిలర్ కాబట్టి నువ్వు నాకు చెప్పని కాదు పాపం, మళ్ళీ ఏమన్నా మిక్సింగ్ లెక్క పనికొస్తుందని నేను కొన్ని వెళ్ళి. ఓకే ఫైన్ ప్లీజ్. సో సినిమా స్టార్టింగ్ లో ఒకటి అవుతుంది, అది స్పాయిలర్ కాబట్టి చెప్పొద్దు. సో ఒకటి అయినందుకు ఒకటి చేస్తారు, అందుకు ఒకటి అవుతుంది. సో ఆ ఊరికి ఒకటి వచ్చి ఒకటి ఇస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఆ ఊర్లో అందరూ ఒకటి చేయకుండా ఇంకొకటి చేయాల్సి వస్తుంది. సో సినిమా అంతా ఇంకొకటే కంటిన్యూ అవుతుంటుంది. ఒక పాయింట్లో ఇంకొకటి కాకుండా ఇంకొకటి కూడా అవుతుంది. సో దాని నుంచి బయటపడడానికి ఒక్కొక్కరు కలిసి అందరు ఒక్కటై ఏం చేసారు అనేది సినిమా స్టోరీ అన్నట్టు. ఇంతకు మీరు ఆ ఒక్కరేనా కాదా? అది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమా చూడచ్చు. ఓకే ఫైన్. ఇంకొకటి వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సంగీతం శ్రీనివాస్ సార్ సినిమాలో మీరు యాక్ట్ చేయడం అసలు మీకు ఎట్లా అనిపించింది? అంత పెద్ద లెజెండ్ అయినా మిమ్మల్ని తీసుకుంటారు, మీ పాటనే తీసేసి మీరు. ఇట్స్ ఆపర్చునిటీ ఆఫ్ ద లైఫ్ టైం. సో సంగీతం సార్కి నేను చాలా ఇష్టమైన నటుడిని. ఆయన మేమిద్దరం కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ అది ఇప్పటికి కుదిరింది. చాలా రోజులతో సార్ అనుకుంటారు మీతో పనిచేయండి ఇద్దరం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఆదిత్య 369లో నేనే చేయాలి, కానీ నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి సారు బాలకృష్ణ గారితో చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. సారీ, నేను పుష్పక విమానం, విచిత్ర సోదరులు, భైరవ దీపం ఇవన్నిట్లో ఫస్ట్ నన్నే కన్సిడర్ చేశారు సార్. ఓకే. కానీ నేను ఇంకా ఈ భూమి మీద లేదనే ఒక చిన్న రీజన్ వల్ల కమలాసన్ గారిని బాగా. వెరీ నైస్. ఇది ఎట్లున్నదంటే, నేను మొన్న రీసెంట్ గా మా అమ్మ వాళ్ళ పెళ్లి వీడియో చూసిన, ఇందులో నేనెందుకు లేనని చెప్పి నేను ఏడుస్తుండే.
అట్లా చెప్తుండే నేను. సార్ మీరు అట్లా ఎట్లా అనుకుంటారు సార్? ఓకే ఫైన్, మీ క్యారెక్టర్ అయిపోయింది, స్టోరీ ఏమై ఉంటుంది సినిమా? నువ్వు సింపుల్ ఇందాక చెప్పిన స్టోరీ. సరే, మీరు యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యూ హెవ్ లెర్న్ ఫ్రమ్ సంగీతం శ్రీనివాస్ సార్. అంటే నేను జీవితంలో నా దగ్గర ఇది లేకుంటుండే, కాకపోతే ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఆయన దగ్గర. సీరియస్ ఈవెంట్ అయ్యి సీరియస్ ఈవెంట్. ఓ సార్ ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిండు, ఏంటి క్వశ్చన్ ఏంటి లేదుగా స్క్రిప్ట్లో అన్నాడు. లేదు, ఐ యాక్చువల్లీ వాంటెడ్ నో వాట్ ఐ లెర్న్టా? యా, తెలియదు, ఇంకా ప్రాసెస్ అవుతుంది నాకు. ఈ సినిమా ల్యాక్ చేసారన్నా? సరే, ఇదొకటి చెప్పాడన్నా, పాట తీసేసారు మీరు, సినిమాలన్నీ ఉంటారా లేదా? ప్రొడ్యూసర్ అట్లనే చూస్తున్నాడు. ఉంటా, పాట ఒకటి కాదు, ఆ సినిమాలో చాలా ఉంటాయి. ఇంకా సినిమా అంతా చాలా ఉంటుంది గైస్, అండ్ ఖచ్చితంగా అన్న సినిమాలు ఉంటాడు. శుభం సినిమాలో డిష్ తీసేసాడు, ఈ సినిమాలో అన్న పాట తీసేసారు. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ టు ఆడియన్స్? ఏదైనా చెప్పాలనుకుంటున్నా మీరు? నాలుక తాగుబోతులు కాకండి అని కాకుండా ఆడియన్స్గా ఆడియన్స్ సంగీతం శ్రీనివాస్ సార్ సినిమాలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఈ సినిమాలో అన్న పాట తీసేసిండు, అదే స్పెషాలిటీ అని ఆడియన్స్ అనుకుంటున్నారు. వెయిట్ చేస్తారు, ఎట్లా డిలీట్ చేసారు కాబట్టి ఇప్పుడు అన్న పాట చూపించమని, అది చూపించేద్దాం. ఇప్పుడు పాట ప్లే చేస్తున్నాం. అయితే గైస్ చాలా ఎక్స్క్లూజివ్ ఇది. సినిమాలు ఎట్లా ఉంటుంది, సరే మాలనే వేయండి ఈ పాట అని చెప్పేసి మన వంశీ గారు కోరుతున్నారు. లేదా సాంగ్ లేదంట, అది ఆ మెమరీ కార్డు పడేసి. సౌండ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు ప్లీజ్? ఇంతకుముందు కూడా నేను చాలా హర్ట్ అయినా. నాగాశ్వి నన్ను వస్తే ఎవరో చిన్నపిల్లలు ఏడ్చిన సింబల్ పెట్టినారు, ఏడ్చిన సౌండ్ పెట్టినారు. నన్ను ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ గా హర్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఇంత స్టేజ్ ఎక్కించి లైట్లు వేసి పోస్టర్ వేసి హర్ట్ చేసి నాకు నేను కూడా హర్ట్ అయినా. ఏదైనా వీడియో ప్లే చేస్తారు అనుకున్నా. సరే, అట్లీస్ట్ టీజర్ చూద్దామా? టీజర్ అన్నా చూస్తారు మీరు? సాంగ్ తప్ప ఏదైనా ప్లే చేస్తారు వాళ్ళు. సాంగ్ కాదండి, మీరు సాంగ్ ఏదైనా కంపెన్సేషన్తో ఏదైనా ప్లే చేస్తారు ఏంటి? సరే, సాంగే పెడదామంటున్నారు. సరే, ఈ ఒక్కసారి మనం వి విల్ కాల్ ద ప్రొడ్యూసర్. అసలు పాటకు పెట్టిన ఈ సాంగ్ తర్వాత సాంగ్ ఉందా? ఓకే, నేనేంటి సాంగ్ ఉంది, విల్ గెట్ ద సాంగ్ ప్లేడ్. యా. సో గైస్, థియేటర్ ఎట్లా పాట ప్లే చేస్తలేం, అట్లీస్ట్ ఇక్కడన్నా పాట ప్లే చేస్తాం. ఎందుకంటే అన్న సంతోషంగా ఉంటాడు, మేము కూడా సంతోషంగా ఉంటాము, ఆడియన్స్ సంతోషం. చాలా గొప్ప విషయం. ఓకే, వెరీ నైస్. రావాలని నా అదృష్టము నేనుగా భావిస్తున్నాను. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ నాకు ఇది చేస్తున్నారు, సంతోష పెడుతున్నారు కనుక ఇంకా నేను ఈ ఏజ్లో 75 years నాది, కానీ ఈ ఏజ్లో నేను షూట్లో ఉన్నానంటే ఈ సినిమాలో నేను ఉన్నాను, కానీ కనబడను. కనబడే జాగా కనబడతానండి. ఓకేనా? మీరందరికీ నా యొక్క అందరికీ ధన్యవాదాలు. నా పేరు విజయలక్ష్మి అండి. నా పేరు విజయలక్ష్మి. నేను చింతల్లో ఉంటాను. చింతల్ బామ్మ అని పేరు. యూట్యూబ్ ఛానల్ శబరిమాల యూట్యూబ్ ఛానల్ నాది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగనే ఈ సినిమాని చూసి కొండలు గుట్టలు ఎక్కి షూట్ చేసినారు. ఆ కొండలు కూడా నేను ఎక్కి దాంట్లో ఉన్నాను, ఈ సినిమాలో ఉన్నాను. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. ఓకేనా? అందరు ఈ సినిమా చూసి సపోర్ట్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ పెట్టాలి. ఓకేనా? గంట అయితే కొట్టకండి, గంట కొట్టకండి. ఓకేనా? ఈ సినిమా వాళ్ళు ఈ సాంగ్ తీయాలని అనుకుంటున్నారు, కానీ ఎందుకు తీయాలో నాకు అర్థం కాలేదండి. అందుకే నేను అడుగుతున్నాను డైరెక్టర్ గారికి, ఈ సాంగ్ని ఎందుకు తీయాలి అని క్వశ్చన్ వేశానండి. మీరు చెప్పండి, ఎందుకు ఈ సాంగ్ తీయాలి? ఇది సాంగ్ ప్రమోషన్ లేదు, ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ లెక్క ఉంది. మా నాయనమ్మ పెన్షన్ రాకపోతే కూడా ఇంత పరిచయం చేయలేదు, నేను నిజంగా చెప్తున్నాను. హాయ్, నేను మీ తేజ విహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ గీతికా రతన్. సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్ అండి. టీ టైం తెలుగు అనగానే ఇక్కడ కనెక్ట్ అయింది. సో టీ టైంకి సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో మనం మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ వేడి టీ తాగుతున్నంత అద్భుతమైన కంటెంట్ని టీ టైం మనకు అందించిపోతుందండి. డెఫినెట్గా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టీ టైం తెలుగు.